వారం 10 రోజులుగా మంచిర్యాల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులి ఎట్టకీలకు బోనులో చిక్కింది. మంచిర్యాల ఫారెస్ట్ టెక్ పార్క్ లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో పడింది. దానిని అటవీశాఖ అధికారులు జూ పార్క్ కి తరలించారు. 2 రోజుల క్రితం గోల్కొండ తారామతి మిలిటరీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న అటవీ భూములకి వెళ్తుండగా సీసీ కెమెరాలకు చిక్కింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవీ అధికారులు ఫారెస్ట్ టెక్ పార్క్ లో బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి అక్కడ ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంగారెడ్డి జిల్లా మంచిరేవుల సమీపంలోని ఇకోటెక్ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి బోన్ లో ఈ చిరుత చిక్కినట్టుగా తెలుస్తోంది. గత రోజులుగా మృగవాణి పార్క్, గ్రేహౌండ్స్ ప్రాంతాల్లో ఈ గోల్కొండ వెనక భాగంలో చిరుత సంచరిస్తుంది అనే ఒక సీసీటీవీ ఫుటేజ్ సైతం ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. ఈ చిరుత ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి అయినా తప్పించుకొని వచ్చిందా, అడవి ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి సంచరిస్తుంది అనే దానిపై కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను కూడా సేకరించి మొత్తం 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసి ఈ చిరుతని బంధించకపోతే తీవ్రంగా మానవ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది గ్రహించి మొత్తం జిల్లాకి చెందినటువంటి ఫారెస్ట్ అధికార యంత్రాంగం అంతా కూడా 8 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి 4 బోన్లలో మేకపిల్లల్ని ఎరగా వేసి దీన్ని ఎలాగైనా బంధించాలి అంటూ కూడా గత వారం రోజుల నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా నిన్న రాత్రి మంచిర్యాలలో ఉన్నటువంటి ఇకోటెక్ పార్క్ జోన్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బోన్ లో చిరుత చిక్కడము, ఇమీడియట్ గా సౌండ్స్ వచ్చినటువంటి వెంటనే ఫారెస్ట్ అధికారులు చేరుకొని చిరుతని ఫారెస్ట్ అధికారుల వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి కూడా జూ పార్క్ తరలించినట్టుగా తెలుస్తుంది. జూ పార్క్ తరలించేటువంటి క్రమంలో కొంతమంది స్థానికులు వీడియోలు తీస్తూ ఉండగా వాళ్ళ పైకి దూసుకొచ్చినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. ఫారెస్ట్ అధికారులు వీటిని జూలో బంధించి సందర్శనల నిమిత్తం అక్కడ పెట్టబోతా ఉన్నారా, లేదా తిరిగి మళ్ళీ ఎక్కడైనా ఫారెస్ట్ లో వదిలేయబోతా ఉన్నారా అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. ఇప్పటికైతే జూ పార్క్ కి తరలించి ఆ జూ పార్క్ లో కొన్ని రోజుల పాటు దీన్ని బంధించి తర్వాత వారి నిర్ణయాన్ని బట్టి వదిలేస్తారా, అక్కడే బంధించి ఆ సందర్శనల నిమిత్తం దాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా ఇటు గ్రేహౌండ్స్ అధికారులు, ఆ పార్క్ వైపుగా వెళ్లేటువంటి స్థానికులు, ఆ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయపడి ఏ టైంలో ఈ చిరుత వచ్చి అటాక్ చేస్తారేమో అనే ఒక భయాందోళన పరిస్థితిలో ఈ వారం రోజుల పాటు ప్రాణాలను చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కున వీళ్ళు జీవనం సాగించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ 3 ప్రాంతాలలో సంచరించినటువంటి చిరుత ఒకటే చిరుత అంటూ కూడా గుర్తించి దాన్ని బంధించి ఫారెస్ట్ అధికారులకు తీసుకెళ్లి జూ పార్క్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.